తెలంగాణ రాష్ట్రంలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ తదితర అన్ని పాఠశాలల్లో ఏదైతే 9వ తరగతి 10వ తరగతి పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అనేది బోధించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. సిబిఎస్ఈ లాంటి ఇతర బోర్డుల పరిధిలోని పాఠశాలలో ఇప్పటి వరకు 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే తెలుగుని బోధిస్తున్నారన్నమాట. 8వ తరగతి వరకు త్రిభాషా సూత్రం అమల్లో ఉన్నందువల్ల ఆంగ్లము తర్వాత తెలుగు దాంతో పాటు హిందీతో పాటు వాళ్ళు ఏదైనా భాష సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే 9వ తరగతి 10వ తరగతిలో ఆంగ్లము తర్వాత ఇంకొక సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే తెలుగు స్పీకింగ్ ఉన్నారో నాన్ తెలుగు స్పీకింగ్ ఉన్నారో వాళ్ళు ఎక్కువగా హిందీ తీసుకుంటున్నారనమాట సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ లో. దీన్ని ఆపడానికి ప్రభుత్వం ఇప్పుడు 9వ తరగతి 10వ తరగతిలో కూడా తెలుగును ప్రవేశపెడుతుంది. ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ ఒకటి ఉండాలని చెప్పి తెలుగును ప్రవేశపెడుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025-26 విద్యా సంవత్సరంలో 9వ తరగతికి, 2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతికి తెలుగు భాష ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా ఉండాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పిందనమాట. అయితే తెలుగు భాష అనేది నాన్ తెలుగు పీపుల్ కూడా ఈజీగా అర్థమయ్యేలా సింపుల్ గా వెన్నెలా టెక్స్ట్ బుక్, సిబిఎస్ఈ ప్రిస్క్రైబ్ చేసిన వెన్నెలా టెక్స్ట్ బుక్ ఏదైతే సింపుల్ తెలుగులో ఉంటుందో దాన్ని ఫాలో అవ్వాలని 9వ తరగతి 10వ తరగతికి. ఎందుకంటే నాన్ తెలుగు ఎవరైతే వేరే ఇతర భాషల వాళ్ళు ఇక్కడ ఉంటారో వాళ్ళు కూడా తెలుగు నేర్చుకునే విధంగా ఉండాలని, సింపుల్ తెలుగు ఉండాలని సింగిడి టెక్స్ట్ బుక్ ఏదైతే కాంప్లెక్స్ తెలుగు ఉందో అది వద్దని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పడం జరిగింది. తెలంగాణలో ఉన్న అన్ని స్కూల్స్ లో తెలుగు ఖచ్చితంగా ఉండాలని చెప్పి 2018లోనే కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ తెలుగు యాక్ట్ అనేది వచ్చింది. కానీ ఈ యాక్ట్ ని పెద్దగా ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు.